హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళి రాపల్లి. జగన్మోహన్ రెడ్డి గారు నిన్న నర్సీపట్నం పర్యటన గురించి మనందరికీ తెలుసు. ఎవరైతే ఇక్కడ మెడికల్ కాలేజెస్ లేవు, నిరూపించండి, చూద్దాం, రండి చూసుకుందాం అంటూ సవాలు విసిరినటువంటి స్పీకర్ గారికి గూబ గుయ్యి అనే విధంగా సమాధానం ఇస్తూ జగన్మోహన్ రెడ్డి గారు తనదైన స్టైల్లో రోడ్డు మార్గాన్ని వెళ్ళి ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటూ ప్రజల సమస్యలను వింటూ నర్సీపట్నం టూర్ని సూపర్ సక్సెస్ చేశారు. ఆ టూర్ని ఆపడానికి వర్షం పడ్డ, ఎన్ని అడ్డంకులు పోలీసులు పెట్టినా ప్రజలను మాత్రం ఎవడో ఆపలేకపోయారు. కానీ అక్కడ పోలీసుల వైఖరి చూసినప్పుడే మనకు అనిపిస్తుంది, ఏంటి వీళ్ళు మరి ఇలా ఉన్నారు, మరీ తొత్తులుగా మిగిలిపోతున్నారేంటి వీళ్ళు కూటమి ప్రభుత్వానికి అనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి పోలీస్ కమిషన్ రేంజ్ ఆఫీసర్సే ప్రెస్ వాళ్ళంతా వచ్చి జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడాలనుకుంటే పర్మిషన్ లేదంటూ వాళ్ళని తోసేసేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఎందుకు తోసేయాలి? అసలు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ప్రజల్లోకి వచ్చి మాట్లాడుతుంటే ఆయనతో మాట్లాడటానికి వచ్చిన మీడియాని ఉద్దేశిస్తూ ఆయనతో ఎందుకు ఇంటర్వ్యూ, ఆయనకి పర్మిషన్ లేదు అని ఎలా చెప్తూ ఉన్నారు, అసలు ఏంటి అనేది నాకు అర్థం కావట్లేదు. అక్కడికి వాళ్ళు చాలా చాలా ప్లేసులు మారినప్పటికి కూడా ఇక్కడ కాదు అంటూ అనేక రకాల ప్లేసులు మార్చారు వాళ్ళు. ఇవన్నీ చూస్తూ ఉంటే కూటమి ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చి ప్రెస్తో మాట్లాడితే ఎంత బాధ, నొప్పి కలుగుతుందో మీరే అర్థం చేసుకోవారు. అన్నిటికన్నా ముఖ్యంగా ఒక విషయం ఏంటంటే, ఇక్కడ ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ అక్కడ ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్ చేసిన వ్యాఖ్యలే ఇప్పుడు పూర్తిగా వివాదాస్పదం అంటంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఆయన ఎక్కడంటే అక్కడంటే ఇక్కడ అని తిప్పుతూ ఉన్నారు. ఎక్కడొకటి ప్లేస్ ఇవ్వాలి కదా, మేము జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడతానికంటే అంటారు. ఆయన సీఎం కూడా కాదు, ప్రతిపక్ష నాయకుడు కూడా కాదు అంటారు. సరే సార్, ఆయన ప్రతిపక్ష నాయకుడు కూడా కాదు, ఎమ్మెల్యేగా వచ్చారు, ఆ ఎమ్మెల్యే గారితో మేము మాట్లాడాలనుకుంటున్నాం అంటూ కోటర్స్ అడ్డం తిరిగినటువంటి పరిస్థితి. ఏది ఏమనుకున్నా ఇక్కడ అసలు విషయం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారంటే పోలీసులందరూ కూటమికి సంబంధించిన వాళ్ళే ఉంటారా? ఎందుకంటే ఏదైతే వాళ్ళ వర్షన్లో కూటమి వాళ్ళు మాట్లాడతారో అదే వర్షన్ వీళ్ళు కూడా ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు అసెంబ్లీ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి గారిని పులివెందుల ఎమ్మెల్యే అంటూనే హోమ్ మినిస్టర్ గారు మాట్లాడుతూ ఉంటారు. అదేవిధంగా ఆ పులివెందుల ఎమ్మెల్యే అంటూనే అసెంబ్లీలో కానీ మండలిలో కానీ వాళ్ళే మాట్లాడుతూ ఉన్నారు. అటువంటప్పుడు చంద్రబాబు నాయుడు గారిని కుప్పం ఎమ్మెల్యే ఎందుకు అనకూడదంటూ రీసెంట్గా మాట్లాడుతూ ఉన్నారు కూడా ఎమ్మెల్యేసీలు. అయితే అదంతా ఆయన్ని కేవలం పులివెందుల ఎమ్మెల్యే అంటే సరిపోదు. ఎందుకంటే మాజీ ముఖ్యమంత్రి అయిన ఎక్స్ సీఎం, ఆంధ్రప్రదేశ్ స్టేట్కి ఎక్స్ సీఎం, వైఎస్ఆర్సీపీ పార్టీకి అధినాయకుడు. అటువంటి వ్యక్తి వచ్చినప్పుడు మినిమం కట్టసీగా ఆయనకంటూ ఒక మీడియా పాయింట్ని ఏర్పాటు చేయాలి, మీడియా ప్రతినిధులంతా మాట్లాడుకోవడానికి అనుమతినివ్వాలి. కానీ కూటమికి అదేవిధంగా ఈ పోలీసులకి అర్థమవుతుంది ఏంటంటే, రోజు రోజుకి జగన్ ఒక ప్రపంచంలాగా, ఒక శక్తిలాగా ప్రజల్లోకి వెళ్ళిపోతూ ఉన్నాడు. ఇప్పుడు నిజంగా ఆంధ్రప్రదేశ్ మొత్తం ఎంత తిరిగినా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి లేకపోతే రైతులకు కనీసం మద్దతు ధర కూడా ఇప్పించలేని సిచ్యువేషన్లో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారన్నది మాత్రం వాస్తవం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్తే అక్కడ మిర్చి రైతుల దగ్గరికి వెళ్తే మిర్చి రైతులకి న్యాయం చేయాలని, పొగాకు రైతుల దగ్గరికి వెళ్తే పొగాకు రైతులకి మద్దతు ఇవ్వాలని, అదేవిధంగా టమాటా రైతులకి దగ్గరికి వెళ్తే టమాటా రైతులకి ధరలు పెంచాలని చంద్రబాబు నాయుడు గారు ఎన్ని రోజులు లెటర్ రాస్తూ ఉంటాడు. అదేంటి మరి నాకు అర్థం కాదు. సో ఓవరాల్గా ఇక్కడ ఉన్న సిచ్యువేషన్స్ అన్నీ జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా ఉన్నాయి. అది ఇక స్పీకర్ గారు ఆయన అయ్యన్న పాత్రుడు పచ్చి అబద్ధాలు ఆడుతూ ఉంటే జీవో నెంబర్ 204 చూసుకో, అయ్యన్న పాత్రుడు ఇలాంటి పచ్చి అబద్ధాలు ఆడే వ్యక్తి అసెంబ్లీలో స్పీకర్గా ఉండటానికి తగుదునా అంటూ ప్రశ్నిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యలు వాళ్ళ గుండెల్లోనే కాదు, వాళ్ళ జీవితాల్లో కూడా ఎప్పుడు మర్చిపోరటానికి ఎటువంటి సందేహం లేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నది ఒకటే, ప్రజలకి వైద్యాన్ని నేను దగ్గర చేయాలనుకున్నాను, వీళ్ళు ప్రైవేటు పరం చేసి ప్రజల ఆరోగ్యాలతో, వారి జీవితాలతో ఆడుకుంటున్నారంటూ మాట్లాడుతూ ఉన్నారు. ఆ క్రమంలోనే ఆయన కనీసం ప్రతిపక్ష నాయకుడు కూడా కాదు అంటూ ఒక ఉన్నత స్థాయి పోలీస్ అధికారి మాట్లాడటం వారి కుసంస్కారానికి నిలువెత్తు నిదర్శనంగా కనిపిస్తూ ఉందా అంటంలో ఎటువంటి సందేహం లేదు. కావాలంటే మీరు ఆ వీడియో చూడండి ఒకసారి.
रोड में मार अక్కడ వద్దంటారు ఏదో రోడ్ ఎక్కడో చోట ఇబ్బంది చేస్తారు ఇప్పుడు గవర్నమెంట్ చార్జ్ చేస్తారు ఇది ప్రైవేట్ ఇప్పుడు పార్టీ కార్యక్రమం ఎక్కడో ప్రతిపక్ష నేత కాదు సరే ఇప్పుడు ఎమ్మెల్యే గారు అయినా కొంచెం వచ్చారు కదా ఒక ఎమ్మెల్యేకి మీరు ఎంతమంది వచ్చారంటే దాని అర్థం ఏంటి అది కాదు నేను ఒకటే చెప్తున్నా కలెక్టర్ గారికి మాట్లాడండి సార్ కలెక్టర్ కాదు సార్ ఒక ఎమ్మెల్యే గారు మాట్లాడతారు కొన్ని ఇవ్వండి ఇప్పుడు ఎక్కడో వచ్చారు మాతో మాట్లాడించారు మాకు ఎక్కడే ఇవ్వాలి కదా వద్దు మనం కేడు దగ్గర మాట్లాడుద్దాం ఆయన మాట్లాడి దిగి మాట్లాడితే మాట్లాడతారు లేకపోతే వెళ్ళిపోతారు రోజు మేము కూడా మాట్లాడుతున్నాం అది కాదు సార్ మీరేమంటారంటే ఆయన ప్రతిపక్ష నాయకుడు కాదు ఎమ్మెల్యే అంటే మీరు ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారు మాజీ ముఖ్యమంత్రి డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారి పర్మిషన్ తీసుకోమని చెప్పాము రోడ్డు మీద మాట్లాడడానికి కూడా కలెక్టర్ పర్మిషన్ అక్కడ వన్ బై ఆగిపోతే బాగుంటుందా మాట్లాడించాలి కదా సార్ మీరు ఎయిర్పోర్ట్ నుండి కడిపల్లి జంక్షన్ వరకు 15 కిలోమీటర్స్ దూరం అది ఎయిర్పోర్ట్ దగ్గర మీరు మాట్లాడచ్చు ఎక్కడైనా మాట్లాడచ్చు కాబట్టి వీళ్ళ దగ్గర మాట్లాడడం బయట మాట్లాడిద్దామా బయట రోడ్ వెడల్పు తక్కువ వెడల్పు ఎక్కడైనా ఎక్కువ ఉంటే వెడల్పు చూశారు కదా, ఇది 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 పోలీసుల యొక్క నిర్వాహకం. రోజు రోజుకి దిగజారుతున్న వ్యవస్థల్లో వీరు కూడా రోజు రోజుకి విలువలతో లేకుండా దిగజారిపోతూ ఉన్నారా? ఆయన మాజీ ముఖ్యమంత్రి అన్న విషయాన్ని విస్మరించి విచక్షణారహితంగా ప్రతిపక్ష నేత కూడా కాదు అంటూ చెప్పడం వెనుక అస్సలు రహస్యం ఏంటంటే, మీడియాతో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే ఆ వాస్తవాన్ని మీడియా అంతా బయటికి ప్రకటిస్తే కూటమి ప్రభుత్వం కూకటి వేలుతో సహా రాబోయే ఎలక్షన్లో కూలిపోబోతుందని వాళ్ళకి తెలుసు. కాబట్టి అక్కడ నిలబడ్డ వ్యక్తి ఒక వ్యక్తి కాదు, ఆయన ఒక ప్రపంచం అని ఆయన మాట్లాడితే జనాలు గుండెలు విప్లవంతో వికసిస్తాయని భయంతో వీళ్ళంతా ఇలా చేస్తున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు నిన్న వర్షంలో తడుచుకుంటూ వెళ్తూ ఉంటే ప్రజలు ఎవరన్నా అక్కడ దూరంగా వెళ్ళారా? ఆయన వెంటే నడిచారు, ఆయనతోనే తడిచారు, ఆయన కోసమే నిలిచారు. అటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రతిపక్ష నాయకుడు కూడా కాదంటూ అవహేళన చేసినటువంటి సో కాల్డ్ సీనియర్ పోలీస్ ఆఫీసర్కి నాది ఒకటే విజ్ఞప్తి. సార్, ఆయన కేవలం ఎమ్మెల్యేనే కాదు, ఆయన ఒక నాయకుడు, ఒక పార్టీకి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుడు, 40% ఓటు బ్యాంక్ ఉన్న సింగిల్ పార్టీ ఓనర్. కుక్కలు పందులు గుంపులు గుంపులుగా వచ్చి పార్టీలు కట్టినా కూడా ఆయన దరిదాపుల్లోకి రాలేకపోయారు. ఆయన చెయ్యెత్తిదే 40% మంది ఆగుతారు, చెయ్యి విదిలిస్తే 60% మంది అయిపోతారు. ఇదనమాట అక్కడ పరిస్థితి. అది తెలిసి కూడా మీరు పాపం ఎక్కడి నుంచో వచ్చినట్టున్నారు, తెలిసి తెలియక ఏదో మాట్లాడి ఉంటారు, నాకు అర్థమవుతుంది ఇది. కాకపోతే వాళ్ళే పోస్టింగ్ ఇచ్చి కూడా తెచ్చుకొని ఉండొచ్చు, ఎందుకంటే మీరు వాళ్ళకి ఫర్రైన్ అయి ఉండొచ్చు. జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడు కాదు, కానీ మా మాజీ సీఎం అంటూ ఆంధ్రప్రదేశ్లో విలేకరులు మొత్తం వెలుగెత్తి చెప్పి, ముఖ్యమంత్రి కాకపోతే ఏంటి, ప్రతిపక్ష నేత కాకపోతే ఏంటి, ఎమ్మెల్యేతోనే మాకు పని ఉంది, ఎమ్మెల్యేతోనే మాకు ఇంటర్వ్యూ కావాలని అడగటం చాలా చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది కదా. దట్ ఈస్ జగన్మోహన్ రెడ్డి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. పోలీస్ ఆఫీసర్ గారు కొంచెం చూసుకొని మాట్లాడండి, మరీ విచ్చలవిడిగా వాగితే బాగోదు కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.